Hi guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So this video is about a day in my life అనమాట, ఒక random vlog అనమాట. సో డే ఇన్ మై లైఫ్ అంటే నా డోస్ అంతా ఏం చూపించలేదు, జస్ట్ సమ్ ర్యాండమ్ బిట్స్ అని చెప్పచ్చు. అండ్ దట్ పర్టికులర్ డే మై డే స్టార్టెడ్ విత్ దిస్ బ్లూ టీ. ఐ లవ్ మార్నింగ్ టీస్ గైస్, అది ఏదైనా అవ్వచ్చు, లైక్ బ్లూ టీ ఆర్ ఏబీసీ జ్యూస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లెమన్ టీ ఆర్ సమ్ సినమన్ టీ, ఎనీథింగ్. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నాను, అసలు తిన్నానో లేదో కూడా ఐ డోంట్ రిమెంబర్. చాలా డేస్ బ్యాక్ ది అనమాట ఈ వీడియో, ఐ థింక్ ఆల్మోస్ట్ 1 month బ్యాక్ వీడియో ఇది. అండ్ దెన్ వీ వెంట్ టు ఏ ఫార్మ్ మిల్క్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాము. ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట ఫార్మ్ మిల్క్. వీ వాంటెడ్ టు ట్రై దిస్ ఫార్మ్ మిల్క్ ఫ్రమ్ సో లాంగ్, ఐ థింక్ 1 or 2 years నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాము. అంటే ఒకసారి ట్రై చేద్దాము, బాగుంటే లైక్ రెగ్యులర్గా స్టోర్ బాట్ మిల్క్ కాకుండా ఈ మిల్క్ తెచ్చుకుందాము అని చెప్పేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము. చెప్పాను కదా, లిటరలీ 1.5 years నుంచి అనుకుంటున్నాము. ఫైనలీ ఈ రోజు డిసైడ్ అయిపోయి వెళ్ళామన్నమాట. అండ్ మిల్క్ కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వెండింగ్ మిషన్స్లో ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎవ్రీడే మిల్క్ వచ్చి ఫిల్ చేస్తారంట. అండ్ ఫార్మ్ మిల్క్ అనమాట. సో సంథింగ్ ఏదో ఉంటుంది, హోమోజైన్ కాదనుకుంటాను, ఐ డోంట్ నో. పాస్చరైజేషన్, హోమోజైనేషన్, ఈ 2 ప్రాసెస్ ఉంటాయి కదా. ఇందులో ఒకటి వచ్చేసి మిల్క్ స్టోర్ అవ్వడానికి, అండ్ ఇంకొకటి వచ్చేసి మన మిల్క్లో ఐ డోంట్ నో గైస్, ఐమ్ సో సారీ, నాకు అసలు మర్చిపోయాను. నేను ఆ రోజు చాలా రీసెర్చ్ చేశాను అనమాట ఏది బెటర్ అని చెప్పేసి. సో వీ డిసైడెడ్ దట్ ఫార్మ్ మిల్క్ ఈజ్ మచ్ బెటర్ దెన్ స్టోర్ బాట్ వన్. ఇంకా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. అండ్ సేమ్ కాస్ట్ ఉందనుకుంటాను, ఐ థింక్ ఒక 1 pound అలా ఎక్కువ పడింది అనుకుంటా. మనకి స్టోర్ బాట్ మిల్క్ వచ్చేసి 2 pounds అలా ఉంటుంది 2 liters. ఇక్కడ వచ్చేసి 1 literకి 150 or సంథింగ్ అయింది. సో ఒక 1 or 50 pence or 1 pound ఎక్కువ, బట్ ఇట్స్ మచ్ better than store bought. People who usually drink hot coffees or hot drinks, they might not like this, but for people like us who love iced lattes and iced coffees, this is the best option honestly. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేసేద్దాం. ఇది ఓపెన్ చేసి జస్ట్ ఒక 1 spoon వేసేద్దాం అనమాట ఇందులో. ఇది చాలా మిల్క్ మేడ్ ఆబ్వియస్లీ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు యాడ్ ఎనీ షుగర్స్, హనీ కానీ అట్లా. స్వీట్నర్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ వర్క్స్ యాజ్ ఎ స్వీట్నర్ ఇన్ దిస్. ఫస్ట్ వచ్చేసి ఇందులో నేను కాఫీ వేసేస్తున్నాను, ఒక 1 spoon వేస్తున్నాను. కాఫీ మనం తర్వాత కూడా మిక్స్ చేయొచ్చు, బట్ వన్స్ మనం కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత కొంచెం థిక్గా ఉంటుంది. ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట, మనం ఎక్కువసేపు విస్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను కాఫీ పౌడర్ ముందే యాడ్ చేసేస్తున్నా. సో ఈ కాఫీ పౌడర్ వచ్చేసి ఇట్స్ అప్ టు యూ అనమాట, ఎంత యాడ్ చేయాలని చెప్పేసి. మీరు స్ట్రాంగ్గా తాగే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, అదర్వైజ్ నార్మల్గా లైక్ 1 spoon సరిపోతుంది. నేను వచ్చేసి ఒక 1.5 spoon వేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక 1 spoon కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఒకసారి దీంతో మిక్స్ చేద్దాం. సో మన కాఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నౌ వి గోనా యాడ్ సమ్ ఐస్ క్యూబ్స్ టు దిస్. వచ్చేసి 4 ice cubes యాడ్ చేస్తున్నాను, చల్లగుంటే బాగుంటుంది అనమాట. సో నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ అవర్ మిల్క్. గెట్ దట్ కలర్. సో కలర్ చూసారు ఎంత మంచిగా ఉందో. సో గుడ్ గైస్, ట్రస్ట్ మీ, చాలా బాగుంది. యూ హ్యావ్ టు ట్రై దిస్ వన్. సో ఒక్కసారి ట్రై చేస్తే యూ విల్ స్టాప్ డ్రింకింగ్ దట్ రెగ్యులర్ కాఫీ. సో నౌ ఐమ్ గోనా ఎంజాయ్ మై వియట్నామీస్ ఐస్డ్ కాఫీ. హాయ్ గైస్, ఐమ్ బ్యాక్ అగైన్. వియట్నామీస్ ఐస్డ్ కాఫీ కోసము ఇందాక ఇది ఓపెన్ చేశాను కదా, సో ఇప్పుడు ఇది మళ్ళీ స్టోర్ చేయడం ఇవన్నీ ఎందుకు, కలాకండ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. నేను ఆల్రెడీ ఇది ఒకసారి ట్రై చేశాను అనమాట, అప్పుడు నేనైతే ఏం వీడియో చేయలేదు, చాలా బాగా వచ్చింది. మనకు దీనికి ఏం అవసరం లేదనమాట, జస్ట్ గీ, కర్డ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అనమాట. దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ కలాకండ్, ఈ రెసిపీ చాలా వైరల్ అయింది. ఐ సా సో మెనీ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ రియలీ వాంటెడ్ టు ట్రై దిస్ వన్. సో కండెన్స్డ్ మిల్క్ 2 bottles తీసుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఒకటి ట్రై చేశాను, అండ్ దెన్ ఈ వియట్నామీస్ ఐస్డ్ కాఫీ కోసం అని చెప్పేసి ఓపెన్ చేశాను. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ లెట్స్ మేక్ ఏ వీడియో అని చెప్పేసి ఇంకా వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా చేసేసాను. వీడియో కోసం అని కాకపోయినా టేస్ట్ అయితే నాకు నచ్చింది అనమాట. లైక్ మా ఊర్లో దొరికే కలాకండ్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది. అండ్ ఇట్స్ సచ్ ఎ సింపుల్ రెసిపీ గాయ్స్. Like if you are craving something sweet, you can just make it in few minutes, like not even 5 minutes. In 4 to 5 minutes you'll have a really nice sweet. సో మన ఇన్స్టెంట్ కలాకండ్ రెడీ అయిపోయింది. సో ఇట్ ఈజ్ లుకింగ్
లైక్ దిస్ ఇది చాలా వేడిగా ఉంది. చూస్తే సేమ్ ఇంకా కలాకండ్ టెక్స్చర్ వచ్చింది. ఇది వచ్చేసి నాకు కంప్లీట్గా ఇలా అవ్వడానికి 5 minutes పట్టింది. నాట్ ఈవెన్ 5 minutes, ఒక 15 seconds తక్కువనే పట్టింది. కొన్ని మైక్రోవేవ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇది అలాంటిదే. నేను ఇంతకుముందు మా ఓల్డ్ హౌస్లో ఉండే మైక్రోవేవ్ వచ్చేసి అందులో నేను 10 minutes పెడితే ఇందులో 5 minutes పెడితే సరిపోతుంది అనమాట. అందులో నేను కాఫీకి ఐ థింక్ ఒక 4 minutes 5 minutes అట్లా పెడతాను. బట్ ఇందులో 2 minutesలోనే మనకు కాఫీ కావాల్సిన హాట్ అయితే అయిపోతుంది మిల్క్. బాగుంది, కలాకండ్ లానే అనిపించింది. వెంటనే తింటే ఓవర్ స్వీట్ అనిపించింది. కానీ నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఏమైందంటే వెంటనే తిన్నాను, ఓవర్ స్వీట్ అనిపించింది అలా హాట్గా తిన్నప్పుడు. బట్ నెక్స్ట్ డే తింటే ఆ టెక్స్చర్ కూడా బయట కలాకండ్ లానే చాలా బాగుంది. అండ్ స్వీట్ కూడా అడ్జస్ట్ అయిందనమాట, చాలా బాగుంది. సో దిస్ ఈజ్ వర్త్ ద హైప్. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది గాయ్స్. అంటే నాకైతే ఏ డిఫరెన్స్ తెలియట్లేదు బయట కొనిందా ఇంట్లోదా అని చెప్పేసి. సో ఐ కెన్ గివ్ దిస్ 9 out of 10. 1 కూడా ఎందుకు ఇవ్వట్లేదంటే 10 యాక్చువల్లీ 10 ఇవ్వచ్చు, బట్ ఆ -1 ఎందుకంటే ఓవర్ స్వీట్ అయిపోతుంది అనమాట. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఓవర్ స్వీట్ అయింది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా చాలా ఓవర్గా అనిపిస్తుంది స్వీట్. బట్ చెప్పాను కదా, చల్లారిపోయిన తర్వాత కొంచెం షుగర్ తగ్గిపోయినట్టు అనిపించింది. బట్ అప్పుడు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. ఆర్ కర్డ్ ఎక్కువ యాడ్ చేయొచ్చా, లేదంటే మిల్క్ యాడ్ చేయొచ్చా, ఏమైనా చేస్తే ఏమైనా స్వీట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేసేసేయండి. సో ఇప్పుడే కాఫీ తాగాను కాబట్టి నాకు ఎప్పుడేం తినాలనిపించట్లేదు. ఇది చల్లారిపోయిన తర్వాత రేపు తింటా నేను.